సార్ ఇక దీనికి సంబంధించిన దాని మీద జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఏ విధంగా జరుగుతూ ఉంది? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అంటేనే జూబ్లీహిల్స్ అడ్డా. దాని నేపథ్యంలో సార్ ఏం చెప్తారు సార్? ఎట్లా అనిపిస్తుంది సార్? ప్రచారం ఎట్లా నడుస్తుంది? ఏమంటున్నారు? జూబ్లీహిల్స్ ఉంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ప్రజాస్వామ్యాన్ని మరి పరిరక్షించడానికి జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. గుండాయిజానికి, రౌడీజానికి స్వస్తి పలికేదానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంత విలువ ఉన్నదో ఈ బై ఎలక్షన్ లో తెలుస్తుంది. ఈ రౌడీజాన్ని అంతం చేసేదానికి, గుండాయిజం అంతం చేసేదానికి ఓటు రూపంలో మరి ప్రత్యేకించి మహిళలు, అన్ని వర్గాల ప్రజలు మరి ఓటు రూపంలో దీన్ని అంతం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. సార్ మామూలుగా అసలు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి నిన్న నేరుగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి ఇక్కడ బెదిరిస్తున్నారు. నిజంగా అంత అభద్రతా భావంలోకి ఎందుకు వెళ్తున్నట్టు? అంటే వాళ్ళు 2 ఏళ్ల నుంచి చూసినట్టయితే వాళ్ళు చెప్పినటువంటి హామీలే నెరవేర్చలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా విద్యార్థులు నిలదీస్తున్నారు, నిరుద్యోగులు నిలదీస్తున్నారు, రైతులు నిలదీస్తున్నారు, మహిళలు నిలదీస్తున్నారు, ఒంటరి మహిళలు నిలదీస్తున్నారు, వృద్ధులు మరి నిలదీస్తున్నారు, చివరికి వికలాంగులు కూడా మరి ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కాబట్టి వాళ్ళ అభద్రత భావంతో మైనార్టీలకు ఏదో మజ్జిగ చేసుకుందామని చెప్పి నేను అజారుద్దీన్ గారికి ఏదో మంత్రి పదవి ఇచ్చాను. ఇప్పటికి కూడా మైనార్టీలు వాళ్ళని నమ్మే పరిస్థితులు లేరు. ఇటువంటి మాయ మాటలు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి రేవంత్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది సార్ కేటీఆర్ రోడ్ షోల వల్ల ఏ విధంగా స్పందన వస్తుంది? లోకల్ గా ఉత్సాహంగా ఉందండి. చాలా ఉత్సాహంగా ఉన్న యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులందరూ కూడా కేటీఆర్ గారి మాట వినాలి. మరి వారు చేసినటువంటి 10 ఏళ్ల పాలనలో ఇక్కడ ముఖ్యంగా ఐటీ రంగం ఏ తీరుగా అభివృద్ధి అయింది, నగరం అంతా కూడా ఏ తీరుగా అభివృద్ధి అయింది చూసి మరొక్కసారి కేటీఆర్ గారి సందేశాన్ని విని మరింత ఉత్సాహంతో పనిచేయాలన్నట్టు ఉన్నారు.